10 కోట్లు ఇచ్చినా చూస్తే చూడండి అయితే లేదు. కేర్ ఆఫ్ కంచరపాలెం ఏముంది, బేసిక్గా నాకు వచ్చినట్టు తీస్తాను. నేను ఎక్కడ గల్లీలో తీసుకుంటాను. అసలు హిట్ లేకపోవడం వల్ల కావచ్చు, నేను చాలా పొలైట్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, హీరోస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళని అడగట్లేదు నేను. ఇంకో షాన్దార్ ముచ్చట చెప్తాను. సో మీకు నచ్చినట్టు సినిమా తీస్తారు, ఆడియన్స్ చూస్తారా లేదా మీకు సంబంధం లేదంటారు. సో ఎందుకు వై? నేను ఆ స్టేట్మెంట్ చెప్పుకోవడానికి బాగుంటుంది. నాకు నచ్చినట్టే తీస్తాను, బేసిక్గా నాకు వచ్చినట్టు తీస్తాను. దాన్నే నాకు నచ్చినట్టు అంటారు. అంటే ఆర్జీవి చెప్పడం వల్ల చూస్తే చూడండి అయితే లేదు అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు నేను మణిరత్నం లాగో, రామ్ గోపాల్ లాగో, అరే ఎనీ డైరెక్టర్ నేను ఇమిటేట్ చేస్తే అది ఈజీగా దొరికిపోతుంది ఆడియన్స్కి. సో మాకు నచ్చినట్టు అంటే మాకు కంఫర్టబుల్ అనిపించినట్టు. మీకు కంఫర్టబుల్ అంటే ఎలా, ఇన్ వాట్ వే యూ కంఫర్టబుల్ సినిమా? అదే ఫిల్మ్ మేకింగ్లో ఇప్పుడు లెట్స్ థింక్ సమ్ హెవీ ముంబై సినిమా తీసుకున్నాం. బొంబాయి మనిషి గొర్రెలో పరిగెత్తుకుంటూ వచ్చే సీన్ ఉంది. అది నాకు రాకపోవచ్చు ఆలోచన. నేను అంత కష్టపడి లేకపోతే అంత అలాంటి లొకేషన్కి వెళ్ళి తీయాలని అనుకోకపోవచ్చు. నేను ఎక్కడ గల్లీలో తీసుకుంటా. సో దట్స్ మై ఫిల్మ్ మేకింగ్. అంటే అది లాజిస్టిక్స్ ప్రాబ్లమా లేకపోతే మీ ఫిల్మ్ మేకింగ్ వర్క్? ఎందుకంటే సపోజ్ మీకు పైసలే వచ్చినాయి అనుకోండి, ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని అట్లాంటి షార్ట్ ఎక్కడ తీయవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్విప్మెంట్. అంటే ఎక్విప్మెంట్ టాక్ అబౌట్ ఫైనాన్సెస్. అదే ఎగ్జాక్ట్లీ ఏ ఫిల్మ్ మేకర్ అయినా బిల్డ్ అయ్యేది లాజిస్టిక్స్ నుంచే. ఇట్స్ నాట్ దట్ ప్యూర్ ప్యాషన్, నాకు పిచ్చి ప్రేమ అని కదా. ఈవెన్ లైక్ మొన్న ఎవరో అన్నట్టు ఫ్రెండ్ అన్నాడు, జేమ్స్ క్యామరూన్కైనా లాజిస్టిక్స్లో కొంచెం ఇష్యూస్ ఉంటాయి, రాజమౌళికి కూడా ఉంటాయి. ఇంకొంచెం స్కేల్ పెద్దది చేసి ఉండాలి అట్లా నాకు ఉంటాయి. సో నేను మొదలు పెట్టినప్పుడు నాకున్న లాజిస్టిక్స్, నాకున్న ఫైనాన్సెస్తో నేనేం చేయగలిగాను దానికి అలవాటు పడిపోయింది. ఓకే, దట్ మీన్స్ నాకు నచ్చినట్టు. ఇంకా అదే నా కంఫర్టబుల్ జోన్ టు షూట్ ఎనీథింగ్. నాకు 10 కోట్లు ఇచ్చినా నేను పని కట్టుకు వెళ్ళి ఏదో ఎగ్జాటిక్ లొకేషన్కో ఫారిన్ కంట్రీకి వెళ్ళేది తీను. ఓకే, అంటే దాన్ని బట్టి మీరు ఒక జానరా ఒకటి క్రియేట్ చేసుకున్నట్ట? లేదు, ఇది ఎగ్జిస్టింగ్ జానరా, ఇదేం కొత్తది కాదు. లేకపోతే సినిమా పుట్టినప్పటి నుంచి అసలు సినిమా అనేది బేసికల్లీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ వాట్ సినిమా. సినిమా స్టార్ట్ అయింది ఒకడెవడో కెమెరా కనిపెట్టాడు అంటే ఒక ఇండివిజువల్, ఇట్స్ నాట్ దట్ సమ్ ఫ్యాక్టరీ కనిపెట్టి. ఎందుకంటే ఇది అలాంటి ప్రోడక్ట్ కూడా కాదు. ఇప్పుడు కరెంట్ జనాలందరికి కావాలి, బట్ సినిమా ఒక స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి అంటే ఇట్స్ అగైన్ ఇండిపెండెంట్. సినిమా ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఉంది. కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చినాక దాన్ని టేక్ ఓవర్ చేసిన స్టిల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. సో అందుకని మేము చేసేది ఏం కొత్తది కాదు. ఇట్స్ లైక్ ద డే వన్ సినిమా వచ్చినప్పటి నుంచి ఉన్న విషయమే మేము చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సినిమా ఏదైతే ఉందో, మార్కెట్ అన్నా లేకపోతే ఇండస్ట్రీ ఉందో, దాన్ని మనం టేక్ ఇన్ కన్సిడరేషన్, అది ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ లైన్స్ కాబట్టి మీది ఇప్పుడు కెన్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ సినిమా? నో, ఎగ్జాక్ట్లీ ఆల్టర్నేటివ్ సినిమా. ఇప్పుడు నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా సందులో కిరాణా కొట్టు అయితే ఉంటుంది. ఎన్ని పాన్ మహల్ లాంటి షాప్ వచ్చినా ఒక చాయ్ బండి దగ్గర సిగరెట్ మనకు అప్పిచ్చేవాడైతే ఉంటాడు. సో అట్లానే సినిమాల్లో కూడా ఎంత భారీ సినిమా అన్నారని, ఎంత విఎఫ్ఎక్స్, అవెంజర్స్ ఎంత చూసినా మనకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ మావి పక్కన పెడదాం. బాగా కొంచెం కేర్ ఆఫ్ కంచరపాలెం ఏముంది, ఇట్స్ వెరీ హ్యూమన్ లైఫ్. లేకపోతే పెళ్లి చూపులు, నేను అర్జున్ రెడ్డి చూడలేదు. సో లేదు, దాంట్లో కూడా అంతే. దాంట్లో విఎఫ్ఎక్స్ ఉన్నాయా లేదు, ఏమైనా హెవీ ఫైట్స్ ఉన్నాయా లేదు, ఒక రియల్ ఒక అంటే సందీప్ లైఫ్ యాజ్ ఇట్ ఇస్. ఎగ్జాక్ట్లీ దాన్ని సినిమాటిక్గా చెప్పటం. వీళ్ళంతా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. ఓన్లీ మేమెందుకు అట్లా స్పెషల్గా కనిపిస్తామంటే అసలు హిట్ లేకపోవడం వల్ల కావచ్చు. అంటే మీరు హిట్ని ఫ్లాప్ని పరిగణలో తీసుకుంటారా? లేదు, అట్లాంటప్పుడు మీరు హిట్ చెప్పినా. ఇప్పుడు సందీప్ వంగా అంత హిట్ అయి ఉంటే ఒక స్టోరీ డిస్కషన్ యాజ్ అ వెబ్ సిరీస్, లేకపోతే మిగతా ఎనీ అదర్ వెబ్ సిరీస్ లాగా హిట్ అయి ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి కాదు. అదే అర్థం చేసుకునేవాళ్ళు పబ్లిక్. వీళ్ళు ఎందుకు అసలు వైరల్ అవ్వవు, వ్యూస్ ఉండవు, బట్ స్టిల్ వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు అండ్ ఇంత అరగెంట్ స్టేట్మెంట్స్ ఇస్తారేంటి ఇస్ వాట్ మా మీద ఉన్న ఒక కమింగ్ టు అరగెన్స్. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసినప్పుడు యూ డిటెస్ట్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇంక్లూడింగ్ నోలాన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ లాట్ ఆఫ్ అదర్ బిగ్ ఫిల్మ్ మేకర్స్ ఫ్రమ్ హాలీవుడ్ ఆర్ ఇక్కడ తీసుకున్నా కూడా. వై దట్? ఊరికే మ్యాన్, ఇప్పుడు యు ఆర్ ఎ ర్యాప్ సింగర్. మీ ర్యాప్ సింగింగ్లో ఉన్నవాడిని బాగా చేయని వాడినో చేసిన వాడిని కూడా వాడు చాలా ఓవర్ రేటెడ్ రా అని తిట్టుకోవడం. ఇది కవుల్లో, పెయింటర్స్లో, ప్రతి దాంట్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటుంది.
వాడికి చాలా ఎక్కువ పొజిషన్ ఇచ్చేసారా అనుకోవడం. ఇక్కడ నేను చాలా ఓకల్, నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను ఒక్కోసారి చూస్తే ఫేస్బుక్ టైం లైన్ చూస్తే నేను చాలా పొలైట్ అనిపిస్తుంది, చాలా వల్గర్ గా తిడుతూ ఉంటారు ఫిల్మ్ మేకర్స్. సో నాదేంటి, బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకున్న కంప్లైంట్స్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు యూ స్టార్టెడ్ దిస్, ఐ మీన్ ది ట్రెండ్ హస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఇండిపెండెంట్ సినిమా జానర్ ఇక్కడ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో అనుకోవచ్చు, పేపర్ వ్యూ, పే యాజ్ యూ లైక్, అండ్ ఆల్సో యూఆర్ సీకింగ్ డొనేషన్స్ వేర్ యూఆర్ ఇన్ టర్న్ మేకింగ్ సినిమా. అంటే మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు. అంటే మీకు ఎట్లా ఉంది ఆ రాబడి, ఎట్లుంది? అట్ ద సేమ్ టైం పబ్లిక్ వాళ్ళ వ్యూస్ ఎట్లున్నాయి ఆన్ ద కైండ్ ఆఫ్ థింగ్ దట్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది 20 years ఇప్పటికి. ఫస్ట్ 10 ఏళ్ళు ఐ వాజ్ విత్ చిత్రలేఖ స్టూడియోస్, బ్యూటిఫుల్ గడిచిపోయింది. యాడ్ ఫిలిమ్స్లో చాలా డబ్బులు, కార్పొరేట్ ఫిలిమ్స్లో డబ్బులు. దాని తర్వాత ఇండిపెండెంట్ అయ్యి ఒక 3 years కష్టపడి స్ట్రగుల్ అయ్యి ఏదో విధంగా 2013 నుంచి నేను ఫిల్మ్ మేకింగ్ మొదలుపెట్టాను. 2013 శీష్ మహల్ 7 years అయింది. ఉన్నాం కదా బాగానే, బాగున్నారు. అది ఓకే, వీఆర్ డూయింగ్ ఫిలిమ్స్ కంటిన్యూస్లీ. నువ్వు అన్నట్టు ఎట్లా సాధ్యం అవుతుంది ఇది హిట్ అవ్వకుండా, వైరల్ అవ్వకుండా? పబ్లిక్ మనీ ఎట్లా ఇస్తున్నారు? మీరు నమ్మి మీ చేతిలో పైసలు ఎట్లా? ఎగ్జాక్ట్లీ అదే నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి వస్తా. నాకు నచ్చిందే తీస్తాను, చూస్తే చూడండి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే, ఎందుకు ఇవ్వాలి అనేది ఇవ్వాలని వాళ్ళకి అనిపిస్తుంది. ఐ విల్ టెల్ యు వన్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. నేను 3 days బ్యాక్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. దానికి 50,000 అవుతుంది. సో 10,000 ఇచ్చి 5 నిర్మాతలు కావాలని పెడితే 7 minutesలో 3 రెస్పాండ్ అయ్యారు, అన్న నేను రెడీ అని చెప్పి. దాంట్లో ఒక అతని పేరు గౌస్ పాషా. సో అతనికి ఫోన్ చేశాను, డబ్బులు ఏంటి నాకు మిగతా ఇద్దరు నాకు తెలిసిన వాడు ఎంతో కొంత. పాషా ఏం చేస్తుంటావు అంటే, క్యాబ్ డ్రైవర్ అన్నా అన్నాడు. మరి క్యాబ్ డ్రైవర్ ఏం నడుస్తుందా ఏమన్నా అంటే, లేదన్నా అంటే, మరి నాకెందుకు డబ్బులు ఇస్తాను? లేదన్నా మీ ఫ్యాన్ని నేను మీ నిరుద్యోగులట్లు స్క్రీనింగ్కి వచ్చాను, మీ పోస్టులు చూస్తుంటే అన్ని ఫాలో అవుతుంటా, నాకు యాక్టర్ అవ్వాలని ఉంది అంటే, ఏంటి యాక్టర్ అవ్వడానికి నాకు డబ్బులు ఇస్తుంటే, చిచి అట్లా కాదన్నా పిలిచాను. ఐ కాల్డ్ హిమ్ పర్సనల్లీ, మాట్లాడేంతతో 1 గంట కూర్చుని నినాదం దాని షూట్ రోజు పొద్దున్నే పిలిచాను. నేను వద్దంటున్నా, ఇప్పటికీ మెసేజ్లు పెడుతున్నాను, కాదన్నా నేను డబ్బులు ఇస్తానని. అతను ఫ్యామిలీని నడపలేక క్యాబులు నడవట్లేదు లాస్ట్ 5 నెలలుగా, ఫ్యామిలీని ఊరు పంపించేసాడు. ఏముందన్నా 3 ఫ్రెండ్స్ని అడుగుతాను, తలా 3,000, 6 నెలల్లో కట్టుకుంటా 1,500 నెలకి, కానీ మీకు ఇవ్వాలి ఉందన్నా. సో ఇది న్యూజిలాండ్లో ఒక అతను 150 రూపీస్ టికెట్ 9,600 పెట్టుకున్నాడు. బెంగళూరులో ఫస్ట్ హైమావతి 3,000 పెట్టుకుంది. సో వీళ్ళ నుంచి గౌస్ పాషా కానీ ఇంకెవరన్నా కావచ్చు, ఈ మాకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళని కంటిన్యూ చేయాలనే సోర్స్ ఏదైతే ఉందో, సిన్స్ 7 yearsగా మేము క్రియేట్ చేసుకుంటున్నది ఈ పీపుల్నే. ఈ పీపుల్ని చూసే ఈ బల్బులాంటి స్టేట్మెంట్ అంటే, మీకు నచ్చిందే అంటే మా వర్క్స్ నచ్చే వాళ్ళే మాకు కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు, ప్రతి తెలుగు సినిమా ఫ్యాను, అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, హీరోస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, వీళ్ళని అడగట్లేదు మేము. ఎవరికైతే ఆల్టర్నేట్ సినిమా కావాలో వాళ్ళనే అడుగుతున్నాం. ఒకసారి చూడండి, నచ్చితే డబ్బులు ఇవ్వండి. ఓకే, సో ఇందాక మీరు గౌస్ పాషా గురించి చెప్పారు కదా, చెప్తున్నప్పుడు అదే మీరు అడిగిన క్వశ్చన్, ఈ సెంట్ యూ మనీ, నాకు సినిమా పంపలేదు, అదే పంపిద్దాం అనుకున్నాను, నాకు సినిమా అంటే ఇష్టం, యాక్టర్ కావాలనేది ఒక ఇది కూడా ఉంది అన్నప్పుడు, సో నాకు డౌట్ అంటే ఐ వాస్ క్యూరియస్ టు నో ఫ్రమ్ యూ, ఎంతోమంది ఆర్టిస్టులు ఇప్పుడు మన పవన్ అయినా కూడా, లేకపోతే అన్వేష్ అయినా కూడా, కొత్తపూరు జగదీష్, దాంట్లో నెత్తి రాజేష్, రాజ్ తిరంగజ్, సో వీళ్ళందరూ దే కమ్ అవుట్ ఆఫ్ యువర్ స్టేబుల్, దట్ ఈస్ యూనో మీ క్యాంప్ బ్యాచ్ నుంచి వచ్చినారు. సో ఇట్లా ఎంతో మందిని మీరు అంటే యూర్ ఎంకరేజింగ్, ఇంకా తర్వాత లెటింగ్ లూజ్, వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అంటే మీకు అది ఒక సార్ట్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్, ఒక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక ఫుల్ఫిల్మెంట్ ఇస్తుందా? లేకపోతే అది ఫిల్మ్ మేకర్ టాకింగ్ అబౌట్? సి ఐఎమ్ హ్యాపీ దట్ సమ్వన్ ఈస్ గెటింగ్ వర్క్. అది యాక్టరా, సింగ్ సౌండ్ వాళ్ళకి వస్తుందా, కెమెరామెన్కి వస్తుందా, ఐఎమ్ జస్ట్ హ్యాపీ దే ఆర్ గెటింగ్ మనీ. ఈ ఫుల్ఫిల్మెంట్లు ఇవి పక్కన పెడతాను. వాళ్ళకి డబ్బులు వస్తే నేను అడుక్కోగలను. ఐ టోల్డ్ జగదీష్ అండ్ అన్వేష్, నెక్స్ట్ నుంచి మీకు వచ్చే రెమ్యూనరేషన్లో 10% నాకు పంపించాలి అని చెప్పి. సో ఐ ప్లాన్ మై సర్వైవల్ 1 year బ్యాక్. వీళ్ళకి వస్తున్న సర్వైవల్ అంతే. నేను మీకు డబ్బులు ఇవ్వలేదు, కానీ మీ మీద రిస్క్ చేశాను. రిస్క్ కూడా కాదు, మిమ్మల్ని వాడుకున్నాను. యూ హ్యావ్ టు పే మీ. ఇప్పుడు నువ్వు అన్నట్టు నా స్టేబుల్ ఇట్లా మా నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ రేపు సెండ్ మీ 5%, 2% అంటే, ఇఫ్ దే ఆర్ దేర్
And you are able, yeah, you're happy. You're also present అనమాట. You're able to carry forward your work. ఇవన్నీ కూడా ఉన్న సరదాగా అనుకోవడానికి కానీ ఇప్పుడు జగదీష్ గారి కష్టాలు జగదీష్కుంటే అన్వేషించుకుంటే వాడికి 5 లక్షలు వస్తే వాడికి 6 లక్షల కష్టం వస్తుంది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇచ్చినా కూడా అంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ మోర్ ఆఫ్ వాట్ యూ డూయింగ్ అంతే. సో ఇప్పుడు బయట టాక్ ఎట్లా ఉంటుందంటే క్యాంప్ శశి అంటే ఐఎమ్ టాకింగ్ టు యూ యాజ్ అన్ ఇప్పుడు క్యాంప్ ఇప్పటిదాకా మనం అవంతి లేకపోతే క్యాంప్ బ్యాచ్ గురించి మాట్లాడుకున్నాము. క్యాంప్ శశి అంటే ఒక రెబెల్ లేకపోతే ఒక తిరుగుబాటుదారుడు ఇన్ సినిమా. అదే ఉన్న మైండ్లో ఉన్నది మనసులో ఉన్నది పెట్టుకోకుండా మాట్లాడడం స్ట్రైట్ ఫార్వర్డ్గా అనుకుంటారు. అది తాగుడు ఎఫెక్ట్ అనుకోవచ్చు. అంతే. అంటే డే టైంలో మొత్తం పేరుకుపోయి అన్ని తాగుడు టైంలో బయటకు వస్తాయి. ఓకే. ఇప్పుడు మా ఇంట్లోనే నేను రెబల్ అంటారు అంటే వాళ్ళు చేసే రెగ్యులర్ పనులు ఏవి నేను చేయకపోవడం వల్ల. బికాజ్ పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కంటాం, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం, ఒక ఇల్లు కొనాలి, ఒక స్థలం కొనాలి. సో ఇట్స్ వెరీ క్లీషే మ్యాన్. కొంచెం ఎవడన్నా ఇప్పుడు నువ్వు చిరిగిన ప్యాంట్ వేసుకున్నప్పుడు ఫస్ట్లో ఇంకా వాడు చూసి ఇప్పటికీ చిన్న జస్ట్ చిరిగిన ప్యాంట్ వేసుకుంటే వాడు ఒక వింత, ఒక లూజ్ టీ షర్ట్ ఒక టాటూ ఉంటే వాడు వింత కొత్తగా అనిపిస్తుంది. అదే ఇంకా వాడిని రెబల్ అని వాడు బ్రాండింగ్ చేయడం ఏంటంటే ఇది ఒక అలవాటు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే బయట ప్రపంచానికి తెలిసింది ఏంటి, లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది. సో అట్లాంటి క్రమంలో మొన్న నేను బాలాజీ ఇక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ నలుగురు పాట పాడుతుంటే నాకు ఆ పాట వింటే ఏడుపు వచ్చేస్తుంది. నేను లేచి వెళ్ళిపోయాను. ఇల్లు కింద ఒకటి కామెంట్ పెట్టాడు, అన్న నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని. అంటే యూ గెట్ సో ఎమోషనల్. సో నేను బయటకు ప్రొజెక్ట్ చేసేదాన్ని చూసి వాళ్ళ అజంప్షన్స్ ఏవో. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక కాన్షియస్ థింగ్ ఏంటంటే క్యాంప్ బ్రాండ్, క్యాంప్ అదే తిరుగుబాటుతనం ఏదైతే ఉందో దాన్ని అట్లా ఉంచాలి. అదే మా స్ట్రెంగ్త్. ఇప్పుడు మేము ఏదో కాంప్రమైజ్ అయిపోయి, కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అడిగింది చేయాలంటే మేము చెయ్యం. సో మాకు నచ్చిందే మేము చేస్తాం. అంటే ఈ తిరుగుబాటుదనం ఇందాక లైక్ యూ సెడ్ తాగితేనే వస్తుందా లేకపోతే తాగకుండా కూడా ఎట్లా తాగకుండా మేము తాగకుండా వస్తుంది. అంటే ఎందుకంటే తాగితేనే బయట, తాగితే పోస్టులు వస్తాయి బయట. ఓకే, పోస్టులు వస్తాయి, తాగకపోతే సినిమాలు వస్తాయి బయట. సో ఈ పాండమిక్ టైంలో ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎగ్జాక్ట్లీ నేను పాండమిక్ లాక్డౌన్ స్టార్ట్ అవ్వడానికి 1 వీక్ ముందు ఇంటికి వెళ్ళిపోయాను. ఐ జస్ట్ వాంట్ టు క్విట్ డ్రింకింగ్. ఏదో రాబోతుంది. నేను రోహిత్ ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నాము. అందరు చేతులు కడుక్కోవడం అప్పుడప్పుడే చూస్తున్నాం. నువ్వు ఎక్కడ టెర్రస్ మీద నిలబడి చూస్తుంటే అక్కడ ఎవడో బాల్కనీలో అందరు చేతులు కడుక్కోవడం. ఓకే, అదే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ రోహిత్ చెప్పాడు ఆ షాట్. ఎస్ లెట్స్ డూ ఎ ఫిల్మ్ అనుకున్నాము. ఇంత స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉంటుందని ఊహించలేదు ఫస్ట్ లాక్డౌన్ ఏదైతే ఉందో. సో 72 రోజులు ఈవెన్ వైన్ షాప్స్ 45 డేస్కి ఓపెన్ అయ్యాను. బట్ నేను అప్పటికే మందు వదిలేసాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎంజాయింగ్ గుడ్ ఫుడ్, స్టేయింగ్ ఎట్ హోమ్, ఏదో చేసుకుంటున్నా ఫేస్బుక్లో. అంటే ఊరికే పర్సనల్ నాకు అనిపించింది యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్ వెన్ ద పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ షిట్. నాకు పెద్ద బేసిక్గా అలాంటి కష్టాలు లేదు. నాకు తిండి ఉంది, ఇల్లు ఉంది, సిగరెట్లకి ఎవరో ఒకళ్ళు డబ్బులు పంపిస్తారు, నడుస్తుంది. అది అయిపోయినాక 75 డేస్కి 90 డేస్కి ఐ కేమ్ అవుట్. ఓకే, ఒకటి ఇంకా ఫిల్మ్స్ చేయాలి పాండమిక్ మీద. హౌ కెన్ వి స్టే అవుట్? ఒక మూమెంట్, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది, దానికి ముందు ఫిల్మ్స్ జరిగిన మూమెంట్ జరుగుతున్నప్పుడు అట్లా ఒక సిచ్యువేషన్, హ్యూమన్ కండిషన్ నిన్ను ఇన్స్పైర్ చేసి ఫిలింకి మోటివేట్ చేయలేకపోతే, సో అప్పుడు నేను ర్యాండమ్ అని ఫిలిం స్టార్ట్ చేశాను. ఓకే, ఒక 90 రోజులు ఒకడు లాక్డౌన్లో ఉన్నవాడు సడన్గా బయటకు వచ్చి వాడికి మందు తాగాలనిపిస్తుంది, పీపుల్ని కలవాలనిపిస్తుంది, ఈజ్ మిస్సింగ్ సోషల్ లైఫ్. అక్కడ ఐ స్టార్టెడ్ లైక్ ఓకే చిన్నగా మొదలు పెడదాం, 15,000 అడుక్కుందాం. ఓకే, ఐ ఆస్క్డ్ ఫ్యూ పీపుల్, ఒక కెమెరామెన్, నేను ఒక జూమ్ రికార్డర్, అంటే 2 క్రూ మెంబర్స్. అక్కడి నుంచి మెల్లిగా 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 నౌ వీఆర్ లైక్ ఇప్పుడు బయట నుంచి 50 lakhs 70 lakhs ఆఫర్స్ సినిమాలు తీయడానికి. ఎందుకంటే మేము చీప్ ఎక్స్పర్ట్స్ కదా. సో అట్లా పాండమిక్ టైంలో ఇప్పుడు కంటెంట్కే చాలా పెద్ద వాల్యూ ఉంది. అది ఎలానో పెట్టి యూట్యూబ్లో పెడతావో, వాట్సాప్లో పెట్టుకుంటూ ఏదైనా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి చూస్తున్నారు, డబ్బులు కడుతున్నారు. ఇప్పుడు మాకే మొన్న మేము టికెట్ పెడితే అది మీరు అవంతి సినిమా వెబ్సైట్, మా ఓన్ యాప్, ఒక రకంగా ఓన్ ప్లాట్ఫామ్. అండ్ దట్ టు పీపుల్ ఇంత స్ట్రగుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి నెలకి 349కి లేకపోతే 900 రూపాయలకి 500కి గుట్టలు కంటెంట్ దొరుకుతున్నప్పుడు మాకు ఈ ఒక్కదానికి 150 రూపాయలు ఇవ్వండి 5 ఎపిసోడ్లు కానీ అడగటం వెరీ ఆప్టమిస్టిక్. నేను ఇప్పుడు అంటే చాలా స్ట్రగుల్ ఉంది ఫిల్మ్ మేకర్స్కి, ఎస్పెషల్లీ యాక్టర్స్కి, వీళ్ళకి చాలా తక్కువ జరుగుతుంది. షూట్ బదులైన వారం రోజులకి ఎవడో ఒకడికి కరోనా వస్తుంది, షూట్ క్యాన్సిల్ అయిపోతుంది.
అంటే సింపుల్ మన పాండమిక్ మిగతా అందరూ బతుకుతున్నారు, మనం ఎందుకు బతకలేము? గుంపులో గోవింద గుంపులో గోవింద కాదు, అంతే అంతే. సినిమా వాళ్ళని స్పెషల్గా చూసుకోనక్కర్లా. చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, షాపులు బంద్ అయిపోయినాయి, ఊర్లో వెళ్ళిపోయారు, ఇళ్ళు ఖాళీ అవుతున్నాయి, బార్లు సరే అమ్మేస్తారు. థియేటర్ ఎవడో పెట్టాడు కడప నుంచి ఒక పోస్ట్, అది పెద్ద ఇదైంది, మా తీసుకోండి కళ్యాణ మండపం చేస్తుంది. అందరికీ కష్టం ఉంది, మనకి ఉంది, కానీ ఎట్లా బతకాలి? దట్స్ ద ఓన్లీ సర్వైవల్. ఓకే, థ్యాంక్ యూ.